ఈ పావ్ బాజీ చేశాను కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. గ్రీన్ పీస్ హెల్దీగా వేసారు అన్ని. చాలా చాలా బాగుంది కదా. సేమ్ బయట అన్ని హెల్దీ. ఇంట్లో చేసుకుంటే మంచిగా ఎంత కావాలంటే అంత తినచ్చు. ఉంది చిన్నాడు గారు ఎలా వచ్చినాడు గారు? మీకు వ్యూస్ బాగా వస్తున్నాయి కదా, మీ వల్ల వచ్చిందా? సబ్స్క్రైబ్ అనడం అనకపోవడం వల్ల వచ్చిందా? లైట్ రావట్లేదా? చిన్నాడు గారు ఎలా ఉంది పావ్ బాజీ? పావ్ బజ్జీ చాలా బాగుంది. తినండి. ఫస్ట్ తినాలంటే మూతి కాలిపోతుంది. అవునా? పావు బజ్జీ అంటే మేము నాగపూర్ వెళ్ళినప్పుడు సెంటర్లో పెట్టుకుని తినేటవాళ్ళం. అవునా? అయ్యో చాలా అద్భుతంగా ఉంది. మూతి దగ్గర పెట్టుకుందామంటే ఆత్రత ఎక్కువ ఉంది, ఆకలి ఎక్కువ ఉంది, పెట్టుకుందామంటే కాలిపోతుంది. మరి తినండి, మరి ఫాస్ట్ తినండి. అలాగే తినాలి పావు బాజీ మంచిగా. కాలిపోతుంది. రెడీ చేసి ఇచ్చింది ముందు. వేడి వేడి పావు బాజీ ఇంట్లో మంచిగా ఫ్రెష్గా చేశాను. చాలా బాగుంది. మా పిన్ని లాస్ట్కి నేర్చుకుందంట. చెప్పు, నువ్వు నాకు చెప్పాలన్నా చెప్పు. చెప్పు. టీం మరిగిపోతుంది అక్కడ. మున్ని ఇష్ ఛానల్ చాలా బాగుంది. మున్ని ఇష్ ఛానల్ నుంచి ఈ పావు బజ్జీ ఈ ఏంటిది చాట్ వచ్చింది. ఐ హ్యావ్ సో హ్యాపీ ఈట్ ఇట్. నువ్వు చెప్పు. నువ్వు చెప్తాను కదా, లైక్ షేర్. అదా, వెల్కమ్ టు మున్ని ఇష్ ఛానల్. ఏంటి? లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. ఓకే, సబ్స్క్రైబ్. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? బాగుంది కదా, బయట తిన్నట్టే వచ్చింది కదా. ఇంకా బాగుంది. బయట మీద చాలా బాగుంది ముందు, చాలా టేస్ట్గా. అద్భుతంగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను బయట పానీపూరి అసలు ముట్టుకోను, అటువంటి నీకు చాలా బాగుందంటే ఈ టేస్ట్ ఎలా ఉందంటే అలా అమ్మాయి చేసిందని తింటారు. అది మా బాబాయ్ రివ్యూ ఇచ్చారంటే మామూలు ఉండదు. అది ఇది మాత్రం 5Kకి వెళ్ళిపోవాలి, 5K ప్లస్కి వెళ్ళిపోవాలి మొత్తానికి. అది 3K ప్లస్ అయిపోయింది వ్యూస్, ఇది కూడా అయిపోవాలి. బాయ్. వీడియోస్ 3.7K అంటే 3700 మంది చూసారు. మీరు ఫేమస్ అయిపోతున్నారు. మీరు ఫేమస్. ఇప్పుడు ఇంటర్వ్యూకి పిలుస్తారండి మిమ్మల్ని. ఇంటర్వ్యూకి పిలిచి ఏంటి సాయిబాబు గారు ఏంటి మరి మీ మీషో వల్ల ఎంత, మీషో వాళ్ళు పిలుస్తారు ముందు మా దానికి రండి అని. మీషో చెప్పండి, మాట్లాడించారు గారు. మీషో వాళ్ళు పిలుస్తారు. మీషో అన్నది నాకు ఇంతవరకు తెలీదు. నేను మామూలుగా నార్మల్గా షాపింగ్ అంటే షాపింగ్ ఎక్కడైనా బయట చేస్తాను, కానీ మీషో అనేది తెలీదు. మా సతీష్ వాళ్ళ మామకు చెప్పిందంట. మా సతీష్ వాళ్ళ మామకు చెప్తే వాళ్ళ మామేమో మొత్తం అన్నీ అన్ని టీషర్ట్లు తొడిగేస్తున్నాడు ఈయన అని. వెంటనే నేనేం చేశానంటే ఈ టీషర్ట్ ఎక్కడంటే మీషోలో పెట్టాను అన్నాడు. ఒకసారి మూడు వాళ్ళ దానితో ఏదో జోక్గా ఎలాగోలని ఏదో చనువుగా ఉన్నాడు. ఈ లోపల ఇంకో అతను వచ్చేసి ఇలా వచ్చి ఏమన్నాడు పక్కన నుంచి, ఏంటి మీ అబ్బాయా ఏంటి అంటే, అవునండి అంత ఇంగ్లీషు తెలుగు రాదాడికి అని అన్నాడు. అయితే ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చా నీకు? వచ్చాడు అన్నాడు. అన్నాడు ఏమన్నాడంటే, సరే ఇది ఒకటి అడుగుతాను చెప్పాను అన్నాడు. అంటే ఇలా ఇలా పడుకుని ఉన్నాడు. ఒకటి అడుగుతాను చెప్పానేటప్పటికి అడగండి అన్నాడు కుర్రాడు. అడిగేటప్పుడు అతను వచ్చి ఐ డోంట్ నో అంటే ఏంట్రా అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. నాకు తెలియదు అన్నాడంటే పడేలు వేసాడండి. పడేలు వేసి ఏంటి అది ఒప్పడక నీకు లక్షల పోసి చదివిస్తున్నాడు. ఐ డోంట్ నో అంటే ఏంటి తెలీదా అంటే, ఐ డోంట్ నో అంటే తెలియదనే అర్థం. అంటే మళ్ళీ లక్షల పోసి చదివిస్తున్నాను నిన్ను. లక్షల పోసి చదివించేటప్పుడు నీకు ఇంగ్లీష్ రావడం ఏంటి అని అన్నాడు. అనేటప్పుడు మొత్తం వీడియో అంతా చల్లా చెదిరైపోయింది. బ్లాస్ట్ లాగా అయిపోయింది అనమాట. అంతా నవ్వు చచ్చిపోయేది కదా. అదనమాట ఈ వేళకి సమాప్తం.
రేపు కలుసుకుందాం. రేపు శుభోదయాన్ని కలుసుకుందాం. మా డైలీ వ్లాగ్స్ మొత్తం మా బాబాయ్ది కావాలంటే రేపు పొద్దున్న షూట్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి మీ డైలీ వ్లాగ్ మీ బాబాయ్ది ఏంటి అని. డైలీ వ్లాగ్ చేస్తాను. పొద్దున్నే లెగిసి ఎన్నింటి లేస్తారు, యోగా చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, అన్నీ చేస్తారు ఈయన. మొత్తం కొన్ని రెమెడీస్ పాటిస్తారన్నమాట. ఎలా అంటే జావా అన్నీ అవన్నీ చూపిస్తాను. మీరు కామెంట్ చేయండి మీ బాబాయ్ కోసం ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకున్న వాళ్ళు. ఇక్కడ గొడవ ఉండదు, ఇలాగే చేసుకుని అలా బ్రేక్ తీసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు కూడా నేనే వేసేస్తాను మొత్తం. మిషన్ అయితే ఒక దెబ్బకి కరెక్ట్ మంటది అంతే వచ్చేసారి. అయ్యయ్యో అంతే భుజాలు కూడా తిక్కకూడదు, అంతే తక్కువ దూకాకూడదు, ఇలాగ అనుకుని అక్కడ పెట్టుకోవడం అంతే. ఆడవాళ్ళు అంటే రెడీ అవ్వాలి, మరి రెడీ అవ్వకుండా వచ్చేస్తారా ఏంటి?